మంచిది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. చదువుకుందాం మొదటి వచనం నుంచి. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీయులను, మోయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హసాసోను తామారు అను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా, యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవనికిని బలము చాలదు అని యెహోషాపాతు అనేటువంటి యూదారాజు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యూదారాజు అయినటువంటి యెహోషాపాతు ఎవరయ్య అంటే దావీదు యొక్క ముని మనవడు. చెప్పండి, ఎవరు? దావీదు యొక్క ముని మనవడు. ఈ యెహోషాపాతు 20 సంవత్సరాలు తన ప్రజలైన యూదా ప్రజలను ఆయన పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన చేస్తున్న ఆ సందర్భాల్లో, ఆ రోజులలో 2 గుంపుల వారు అతని మీదకి యుద్ధానికి వస్తున్నారు. మొదటి వచనం ఉంది కదా, ఎవరు వాళ్ళు? మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి అని రాయబడి. చాలాసార్లు మన జీవితాల్లో యుద్ధాలు జరుగుతుంటాయి కదా, కనబడని యుద్ధాలు జరుగుతుంటాయి. కనబడకుండా మన మీద శత్రువులు, అనుకోని రీతిగానే శత్రువులు తయారయ్యేవారు ఖచ్చితంగా ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు. పైకి మాత్రం మిత్రులుగా ఉంటారు, కానీ అంతరంగంలో శత్రువులుగా ఉండేవారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినటువంటి మాటల్లో యెహోషాపాతు మీదకి వచ్చినటువంటి అమ్మోనీయులు కావచ్చు, మోయాబీలు కావచ్చు. ఎవరయ్యా వీళ్ళు అంటే, లోతు తన కుమార్తెల వలన పుట్టినటువంటి అక్రమ సంబంధం, ఒక మాట చెప్పాలంటే. కాబట్టి ఈ యొక్క మోయాబీలు, అమ్మోనీయులు యూదా ప్రజలైనటువంటి ఆ ఇశ్రాయేలు మీదికి, లేక యెహోషాపాతు రాజ్య పరిపాలన ఉన్న ప్రజల మీదికి యుద్ధానికి వస్తున్నట్టుగా ఒక వ్యక్తి వచ్చి, కొంతమంది వచ్చి ఇలా చెప్పారు. 2వ వచనంలో ఏం చెప్తున్నారా? కొంతమంది వచ్చి, అంతలో కొందరు వచ్చి, సముద్రం అవల నుండి సిరియాలను తట్టు గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చున్నది, చిత్తగించు, వారు హసాసోను తామారను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. ఒక రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతుకు తెలియపరచబడిన సమాచారం ఎలాంటిదయ్యా అంటే భయపడేటువంటి సమాచారం. చాలాసార్లు నిజంగా మన జీవితాల్లో భయాన్ని కలిగించే సమాచారాలు ఎప్పుడు చెప్పండి? మిడ్నైట్లో ఎవరైనా ఫోన్ చేశారనుకో, మనకి వెంటనే ఏమని వెలుగుద్ది బల్బు? ఎవరైనా చచ్చిపోయినారేమో ఖచ్చితంగా వస్తుంది కదా. అంటే కొంతమంది ఫోన్లు చేస్తే మనకు అదొక రకమైన భయం. అంటే మనము నిరీక్షణతో ఉంటాము, నిబ్బరంగా ఉంటాము, కానీ కొన్ని సందర్భాల్లో సడన్గా వచ్చేటువంటి సమాచారాలు మనకు చాలా భయాన్ని కలుగు చేస్తాయి. యెహోషాపాతు రాజు అయినప్పటికీ, తన రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలు ఏం చెప్పారంటే, అయ్యా ఇదిగో ఒక సైన్యం వస్తుందయ్యా, ఒక సైన్యం అంటే ఒక గుంపు వస్తుంది, యుద్ధం చేయడానికి వస్తుందని చెప్పినప్పుడు యెహోషాపాతుకి భయం కలిగింది. 3వ వచనం చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినమును చాటించాడంట. హల్లెలూయా. అంటే ఒకవైపున భయం ఉంది, మరొక వైపున దేవుడున్నాడనే ధైర్యం కూడా ఉంది. అర్థమవుతుందా? ఒక విశ్వాస జీవితంలో, మన జీవితాల్లో కూడా చాలా విషయాలు
భయము పుట్టించే పరిస్థితులు వస్తుంటాయి, భయం పుట్టించే సమాచారాలు వస్తుంటాయి, భయం పుట్టించేటువంటి ఆ యొక్క విధి విధానాలు మన జీవితాలకు అనుమతి అయిపోతుంటాయి చాలాసార్లు. కానీ భయపడటం వలన మనుషులకు ఏమొస్తుందని రాయబడింది బైబిల్లో? ఉరి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోషాపాతు దైవభయం కలిగిన వాడు, దేవుని మాటలు ఎరిగిన వాడు గనుక భయముతో పాటు తను నెక్స్ట్ తీసుకోవాల్సినటువంటి ఆప్షన్ ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేయుట. మనకు ఎప్పుడైనా భయం కలిగితే ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కాబట్టి ఆయన బలము తెచ్చుకొని, లేక ఆయన ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో విచారించుటకు ఏం చేశాడంట? పట్టణములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపవాస దినాన్ని చాటించాడంట. ఉపవాస దినాన్ని ఎందుకు చాటించాడు అని అంటే 4వ వచనం చూడండి. యోదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ఎందుకోసమని ఉపవాస దినం చాటించారు? దేవుని యొక్క సహాయము కొరకు. దేవుడు సహాయం చేస్తాడా చేయడా అని అంటే 121వ కీర్తన రాయబడింది కదా, ఏముంది అక్కడ? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎందుకంటే ఆయనే భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భయము కలిగిన ప్రతి సందర్భాల్లో మనం చేయవలసింది ఒకటి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఏం చేస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇక ముందున్న భాగంలో మనం చదివినట్లయితే 5వ వచనం చూడండి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి, చూడండి, వాళ్ళందరినీ పోగు చేశాడు. వారందరూ కూడా ఉపవాసం ఉండి వచ్చేసారు. పిల్లలు, పెద్దలు, స్త్రీలు అందరూ కూడా ఉపవాసం ఉండి వచ్చారు. ఎందుకంటే వారి ఎదుట ఏముంది? గొప్ప సైన్యం వారి మీదకి రాబోతున్నది. గొప్ప సైన్యం వారి మీదకి రాబోతుంది కనుక తను ఏం చేశాడంటే అందరినీ మొదట సమకూర్చాడు. భయముతో పాటు విచారణ చేయుటకు నిర్ధారణ చేసుకొని ప్రజలందరూ సమకూర్చి వారి మధ్యలో ఉన్నటువంటి యెహోషాపాతు అనే రాజు ఏం చేస్తున్నాడు? నిలవబడ్డాడు. అందుకని విజ్ఞాపన కూడిక అనగానే ఒక పాస్టర్ కాదు ఉండాల్సింది. అర్థమవుతుందా? విజ్ఞాపన కూడిక కానీ, ఉపవాస దినం కూడిక కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు గాక, ఆ కూడికలో ఎవరు ఉండాలి? స్త్రీలు ఉండాలి, పురుషులు ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి. అది ఏది మాకు పట్టదు అని అంటే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. నీ జీవితంలో భయంతో చచ్చిపోతావు తప్ప ధైర్యం పరచడానికి, ధైర్యం ఇవ్వడానికి ఎవరు ఉండరు. దేవుని వాక్యం మనకు నెమ్మదిని ఇస్తుందా లేదా? చెప్పండి. దేవుని వాక్యం మనకు నెమ్మది ఇస్తుందా? మరి దేవుని వాక్యం వినవలసినటువంటి ఆయన మందిరంలో వాక్యం వినకుండా మనం ఇంటి దగ్గర ఉన్నా, లేదా ప్రయాణాలు చేస్తున్నా, లేకపోతే భయంతో ఒక దగ్గర ఎక్కడన్నా కూర్చున్నా దానివల్ల ఏమైనా ప్రయోజనమా? ఏమీ ప్రయోజనం లేదు. ఒక్క మాట నేను చెప్పాలంటే, దావీదు భక్తుడు నిజంగా చాలా ధైర్యం గలవాడు, చాలా ధైర్యం కలిగిన వాడు. గొలియాత్ అంటే అందరికీ భయమే కానీ దావీదుకు మాత్రం ఏ మాత్రం భయము లేదు. కానీ తనకున్న ధైర్యం ఎవరు? దేవుడే కదా. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుని అడగగా, అబీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాడు. తర్వాత తను ఏం చేశాడంటే దేవుని యొద్ద విచారణ చేశాడు. అంటే దావీదు దగ్గర ఉన్న ప్రజలు తనను రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారంట. చాలాసార్లు మనతో ఉన్నవారే మనకేం చేస్తారు? గోతులు తవ్వుతుంటారు, రాళ్లతో కొడుతుంటారు, ముళ్ళతో పొడుస్తూ ఉంటారు. ఖచ్చితంగా అది మాత్రం. అందుకనే బైబిల్లో రాయబడింది, నీ ముఖ్య స్నేహితుని కూడా నమ్మొద్దు అంటాడు. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అవునా? పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చేది అదే. కాబట్టి దావీదు చేసిన పని ఏంటయ్యా? తనతో ఉన్నటువంటి వారు అందరూ రాళ్లతో కొట్టాలనుకున్న టైంలో ఆయన యెహోవాని బట్టి ఏం చేశాడంట? ఆయన ధైర్యం తెచ్చుకున్నాడట. హల్లెలూయా.
చాలాసార్లు మనం దేని బట్టి ధైర్యం తెచ్చుకుంటామంటే డబ్బును బట్టి ధైర్యం తెచ్చుకుంటాం, బంధువులను బట్టి ధైర్యం తెచ్చుకుంటాం, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామంటే ధైర్యం తెచ్చుకుంటాం, మనకేం కాదులే అనుకుంటాం. కానీ ఒక వాక్యం సెలవిస్తుంది, 127వ కీర్తన 1వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు ఉండుట కూడా వ్యర్థమే అని రాయబడింది అక్కడ. అంటే మన జీవితాల్లో దేవుని కాపుదల లేకపోతే మనం ఏది సాధించలేం ప్రియులారా. దేవుని బట్టి ధైర్యం ఉన్నాడు దావీదు భక్తుడు. అలాగే యెహోషాపాతు అనేటువంటి రాజు, అందుకే ముందు చెప్పాను, నేనేం చెప్పానంటే యెహోషాపాతు ఎవరు? దావీదు యొక్క ముని మనవడు. ఇప్పుడు దావీదు యొక్క ధైర్యము ఇప్పుడు ఎవరిలో కనపడుతుంది చెప్పండి? తన ముని మనవడైనటువంటి యెహోషాపాతులో కనపడతా ఉంది. హల్లెలూయా. మన జీవితాల్లో మనం ధైర్యంగా ఉంటే మన ధైర్యం ఎంతవరకు అంటే మన వరకే కాదు సుమా, మన తరతరాలకు కూడా అదే ధైర్యం రావాలి. అందుకని యెహోషాపాతు ధైర్యం తెచ్చుకొని ప్రజలందరికీ ఉపవాస దినం చాటించి అందరూ వచ్చిన తర్వాత మీరు ఎలాగైతే కూర్చున్నారో అలా ఉండొచ్చు, వారి మధ్యలో ఆయన లేచి నిలబడ్డాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 5వ వచనం, యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మా పితల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైనను ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే కదయ్యా అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎలాంటి వాడో తన జీవితంలో తను గ్రహించిన మాటలతో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయమంటే వెంటనే చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా కాదు, దేవుడు ఎలాంటి వాడో ఎలాంటి కార్యాలు చేశాడో వాటిని బట్టి ముందు దేవుడిని స్తుతించాలి. ఇక్కడ దేవుని గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆకాశమందున్న దేవుడవు నీవేనయ్యా. తర్వాత ఏమన్నాడు? నీ ప్రజలను నీ బాహుబలము చేత వారిని ఏం చేశావు? బయటికి తీసుకొచ్చావు. నువ్వు పరాక్రమం గల దేవుడవయ్యా. ఆ తర్వాత అన్నాడు, నీవు నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే అని చెప్పి అప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు. చూడండి 8వ వచనంలో, వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా అని యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ అది అంటే యెరూషలేములో సొలొమోను కట్టించినటువంటి ఆ మందిరంలోకి వెళ్ళి ప్రజలందరినీ సమకూర్చుకొని ఆ మందిరములో ప్రార్థన జరుగుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని మందిరంలో ఎప్పుడు ఆపద వచ్చినప్పుడు కాదు ప్రార్థన, అన్ని వేళలో కూడా ప్రార్థన జరగాలి ప్రియులారా. ప్రార్థన జరిగే స్థలముగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అంటున్న మాట ఏంటంటే, అయ్యా మేము ఇక్కడికి రాకముందే నువ్వు ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నావు, ఇక్కడ ఒక మందిరాన్ని కూడా కట్టావు. ఈ మందిరంలోకి వచ్చి నీకు ప్రార్థన చేస్తే తప్పకుండా నువ్వేం చేస్తావు? రక్షించే దేవుడవయ్యా, నీకు మొర్రపెట్టిన ఎడల నువ్వు ఆలకించే దేవుడవయ్యా, నీ నామ ఘనత కొరకు ఈ మందిరము కట్టబడింది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల సమస్యలు ఎన్నో ఉండొచ్చు, మన ఇంటిలో కంటే దేవుని మందిరంలోకి వచ్చి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయాలంటే సమస్య రావాలంటే భయం కూడా పుట్టాల్సిందే. భయం లేకపోతే, సమస్య రాకపోతే దేవుని మందిరానికి వస్తారా చెప్పండి? చాలామంది జీవితాల కష్టం వచ్చినప్పుడే దేవుడి మందిరం గుర్తొస్తుంది, అన్నీ బాగున్నప్పుడు ఏది గుర్తుకు రాదు. అందుకనే యెహోషాపాతు అనేటువంటి యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు ఆయన చేస్తున్న పని ఏంటంటే, దేవుని మందిరంలోకి వచ్చాడు, అందరినీ సమకూర్చాడు, వారి మధ్యలో దేవుని ఘనపరుస్తూ ఈ విధంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 11వ వచనం, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకు ఇచ్చిన ఈ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారు, దుష్టించుము అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవా మమ్మల్ని చూడయ్యా, మా మీదకి వస్తున్నటువంటి మోయాబీలు, అమ్మోనీయులు, మొయోనీయులు అనేటువంటి వీళ్ళందరూ కూడా మా మీదకి వస్తున్నారు, ఒక్కసారి వాళ్ళని చూడయ్యా అంటున్నారు.
అంటే మనం చెప్పకపోతే దేవుడు చూడ్డా చెప్పండి? చూస్తాడు. కానీ చూడయ్యా, దృష్టించుమయ్యా అన్నాడంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆయనకున్నటువంటి ఆశ, ఆసక్తి, దేవుడి మీద తనకున్నటువంటి నమ్మకం. ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, వాస్తవమే. కానీ చూసే దేవుణ్ణి మళ్ళా చూడమని అడుగుతున్నానంటే అర్థం ఏంటంటే మాకున్న పరిస్థితిని కొంచెం గట్టెక్కించు ప్రభువా అని ఆధారపడి తను కోరుకుంటున్నటువంటి విషయం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. చూసారా, మనుషులెవరు నా ప్రార్థన, నా మొరను వినకపోవచ్చు, మనుషులెవరు నన్ను అర్థం చేసుకోకపోవచ్చు, మనుషులెవరు నన్ను దృష్టించకపోవచ్చు, కానీ నా దేవుడు ఖచ్చితంగా నన్ను దృష్టిస్తాడు, నన్ను చూస్తాడు, తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడు. ఇదే విశ్వాసం యెహోషాపాతులో కూడా, ఇదే విశ్వాసం. అందుకే నీవు నన్ను దృష్టించుము అన్నాడు. 123వ కీర్తనలో కూడా ఒక మాట రాయబడింది, చూడండి ఒకసారి. 123వ కీర్తన 2వ వచనం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి అన్నాడు. హల్లెలూయా. ఒక దాసుడు, ఒక దాసురాలు వాళ్ళ యజమానుడి వైపు, యజమానురాలు వైపు ఏం చేస్తారంట? వాళ్ళ చేతుల వైపే చూస్తూ ఉంటాట. మనము పనికి పోతాం కదా, వారమంతా పనికి పోతే ఇక తెల్లవారితే ఆదివారం, ఇప్పుడు మన కన్నులు ఎవరి వైపు చూస్తాయి? యజమాని వైపే. ఒక యజమాని వైపు తన దాసుడు చూసినట్టుగానే, ఒక యజమానురాలు వైపు తన దాసురాలు చూసినట్టుగా, ప్రభువా నీ వైపు మా దృష్టి ఉంచుతామా. ఎందుకోసమంటే నీవే మాకు సహాయము చేసేవాడు. ఇంకొక మాట మనం గమనిస్తే 25వ కీర్తన 15వ వచనం కూడా చదవండి ఒకసారి. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుంచి విడిపించును. హల్లెలూయా. మీకా భక్తుడు అంటున్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకించును అంటున్నాడు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే నేను నా వైపుగా చూసుకోవాల్సి, నా సమస్య వైపుగా చూడాల్సింది, నా దేవుని వైపు నా దృష్టి ఉంచున్నాను. అయితే నా కాళ్ళకి ఎవరైనా వలలేస్తే, చిక్కులు పెట్టాలని చూస్తే అది దేవుడే చూసుకుంటాడు అన్నాడు. హల్లెలూయా. అందుకే సమస్యను సృష్టించే మనిషి వైపు చూడొద్దండి ఎప్పుడు కూడా. సమస్యను కలిగించే సమస్య వైపు చూడొద్దు. మనము ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు మనం చూడాలి. ఆయన దృష్టించే దేవుడు, ఆయన చూసేటువంటి దేవుడు. బైబిల్లో మనం చూస్తే అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారమ్మ ఎవరిని పంపించేసింది ఇంట్లో నుంచి? తన దాసురాలైన హాగర్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది. ఆమె పరిగెత్తుకుంటూ ఎడారిలో వెళ్ళిపోతున్నప్పుడు, నీళ్ళు అయిపోయిన కుమారుని కూడా వాని చావు చూడలేక ఇస్మాయిల్ని అక్కడ పక్కన పడేసి ఉన్నప్పుడు, దేవుడు అక్కడ ఉన్న చోటనే నీటి ఆ బుగ్గను బయటికి తీసుకొచ్చినప్పుడు ఆమె ఒక పేరు పెట్టింది దేవునికి. ఏం పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అన్నది. హల్లెలూయా. చూచుచున్న దేవుడవు నీవేనయ్యా. మన సమస్యలు, మనకున్న బాధలు ఎదుటి వారు చెప్పినప్పుడు సులకనగా ఉండొచ్చు సుమా. మన మాటలు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. చాలాసార్లు మనం కూడా ఎలాంటి వాళ్ళం అంటే, ఎవరైనా సమస్య చెప్తే నీకు అటనే జరగాలే, ఇలాంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టుకుందాం. ఒకరోజు ఒకవేళ అలాగుంటే ఈరోజు అలాగే ఎందుకుంటుంది చెప్పండి? రేపు ఇంకొక రకంగా ఉండవచ్చు సమస్య. సమస్యలు అనేవి జీవితంలో చచ్చిపోయేంత వరకు సమస్యలు రానే వస్తాయి. అందుకనే సమస్యలు వచ్చినా సరే, ఏమొచ్చినా సరే, మనం కూడా జీవితాంతం కూడా ఏం చేయాలా? భయపడకుండా దేవుని వైపే చూడాలి, దేవునికే ప్రార్థన చెయ్యాలి, దేవుని మీదనే మనం ఆధారపడాలి. ఇప్పుడు యెహోషాపాతు నాకు సైన్యం ఉంది, నాకు బలం ఉంది, నేను రాజును, ఎవడేం చేస్తాడో చూద్దాం అని చెప్పేసి ఏమని అన్నాడా? ఏమనలేదు. కానీ ఉపవాస దినం చాటించాడు, అందరి ఎదుట నిలబడి దేవుణ్ణి మహిమపరిచాడు. తర్వాత దేవా నీవు మమ్మల్ని దృష్టించుము అని చెప్పేసి ప్రార్థన చేశాడు. 12వ వచనం చదవండి ఇప్పుడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? ప్రశ్నిస్తున్నాడు కదా. ఏమంటున్నాడు? ఎవరైతే మా మీదకి రాబోతున్నారో వారికి నువ్వే తీర్పు తీర్చయ్యా. దేవుడు తీర్పు తీర్చేవాడా కాదా?
ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడంతే. వాని వాని క్రియల చొప్పున వానికి తీర్పు తీరుస్తాడని రాయబడింది ప్రసంగి గ్రంథంలో కూడా. ఓకే. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థనలో స్తుతి ఆరాధనలో మాత్రము దేవుణ్ణి గణపరిచే విషయంలో మాత్రము ఎన్ని విషయాలు చెప్పాడంటే, నువ్వు బాహుబలం గలవాడు అన్నాడు, రాజ్యములు ఏలువాడవు నీవే అన్నాడు, ఆకాశమందు దేవుడవు నీవే అన్నాడు, పరాక్రమం గల దేవుడవు నీవే అన్నాడు, మా బలము కూడా నీవే అని చెప్పేసి అన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడో తెలుసా? నీవే మా దిక్కు, ఏమి చేయుటకు మాకేమీ అర్థం కావట్లేదు. చాలాసార్లు మనకు కూడా ఏం అర్థం కాదు. ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి బట్టలు తీయాలన్నా, నలుగురికి ఫీజు కట్టాలన్నా కదా, నలుగురికి ఏదైనా చేయాలన్నా మనకు దిక్కు దోచుతా చెప్పండి? ఏమి దిక్కు దోచక ఏం చేస్తారు చాలామంది? సావే శరణం అనుకొని మరణాన్ని కోరుకుంటారు. అవునా కదా? కాబట్టి యెహోషాపాతు అంటున్నాడు, అయ్యా మాకు తీర్పు తీర్చయ్యా, తర్వాత ఈ గొప్ప సైన్యము నుంచి మమ్మల్ని విడిపించయ్యా, నీవే మాకు దిక్కు, మాకు శక్తి లేదు. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒప్పుకోవాల్సింది ఒకటే, మనం ఎంత శక్తివంతులమైన ఎంత జ్ఞానవంతులమైన దేవుని దగ్గర మన శక్తి మన జ్ఞానం సరిపోతుంది చెప్పండి? సరిపోదు సుమా. దేవుణ్ణి మీద ఆధారపడినటువంటి మాటలు ఇలా ఉంటాయి. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం. యోధావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. ఒక మంచి శుభవర్తమానం వచ్చింది ఆయనకి. ఆ ధైర్యానికి తగినట్టుగా, ప్రార్థనకు తగినట్టుగా ఒక మంచి సూచనకరమైనటువంటి ఒక విజయానికి సాంకేతికంగా ఒక మాటలు వినపడుతున్నాయి. ఎవరి ద్వారా వినపడుతున్నాయి ఈ మాటలు అంటే 14వ వచనం చూడండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయునగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను. హల్లెలూయా. యహాజీయేలు అనేటువంటి వ్యక్తి ద్వారా దేవుని పరిశుద్ధాత్మ అక్కడ నిలుచున్న వారందరిలో కూడా, ఎవరితో కూడా కాదు కానీ, యహాజీయేలు అనేటువంటి ఒక లేవీయుడైనటువంటి ఆ వ్యక్తి ద్వారా ఆత్మతో నింపబడి తను ఏం చేశాడంటే ఈ విధంగా చెప్తాడు. యూదావారలారా, యెరూషలేము వారలారా, యెహోషాపాత భయపడొద్దండి, ఈ గొప్ప సైన్యానికి భయపడవద్దండి, జడియకండి, ఈ యుద్ధం మీరు కాదు, యెహోవాయే యుద్ధము చేస్తాడని ఆ మాట చెప్పిన తర్వాత ఇంకొక సలహా ఇచ్చాడు. ఎలా వెళ్ళాలి యుద్ధానికి అంటే 16వ వచనం. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు, మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గరకు వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడున్న యెహోవా దయచే రక్షణను మీరు చూసెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధానికి వెళ్ళండి, మీరు పోట్లాడవలసిన పని ఏమీ లేదు. చాలాసార్లు మనం పోట్లాడుతుంటాం. దేనికోసం పోట్లాడుతుంటారు చెప్పండి? ఆస్తుల కోసం పోట్లాడతారు, డబ్బుల కోసం పోట్లాడుతుంటారు, ఇంకా దేనికోసం పోట్లాడుతుంటారు? చాలా విషయాల కొరకై పోట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ శత్రువులను ఎదుర్కోవడానికి పోట్లాడకపోతే, యుద్ధము చేయకపోతే ఏ విధంగా విజయం వస్తుంది చెప్పండి? దేవుని ఆత్మచేత నింపబడిన యహాజీయేలు అంటున్నాడు, మీరెవరు యుద్ధము చేయాల్సిన అవసరము లేదు, మీరు పోయి ఊరక నిలబడండి అంతే, యుద్ధం చేసేది దేవుడే. అందుకనే ప్రియులారా, రోమపత్రికలో ఒక మాట ఉంది, మీకు మీరే పగ తీర్చుకొనక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొనండి అన్నాడు. మనం కొట్లాడడానికి పోతే మనం దేవుని పిల్లలం కాదు కదా. యుద్ధం చేయడానికి వెళ్ళవలసినటువంటి యెహోషాపాతు తన ప్రజలకు దేవుడు అంటున్నాడు, మీరు పోయి రేపు నిలబడండి అంతే, యుద్ధం చేసేది నేను చేస్తానన్నప్పుడు వెంటనే తన
మాటలు ఎప్పుడైతే యెహోషాపాతు విన్నాడో వెంటనే సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఇలాగ దేవుడిని స్తుతించారు. 19వ వచనంలో కహాతీల సంతతి వారును కొరాహీలు సంతతి వారునకు లేవీలు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. హల్లెలూయా. గొప్ప శబ్దం అంటే అది మామూలుది కాదు. హల్లెలూయా అన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు కూడా హల్లెలూయా అని గట్టిగా మాత్రం బాగా నడుస్తారు. ఇక్కడ మనం చూస్తే దేవుని స్తుతించారంట. దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారిని ధైర్యపరిచాడు, అలాగే దేవుని యొక్క కార్యాలు చేయబోతున్నాడని దేవుడిని స్తుతించారు. స్తుతించిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 20వ వచనం, అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్తూ ఉన్నారు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ చేయమనేది మాత్రం చేయమనే చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా దేవుడు మన పక్షాన నిలబడతాడా? నిలబడాడు కదా. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడని యెహోవాను నమ్ముకోనండి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు. ఆయన ప్రవక్తను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారం ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించిన. ప్రియులరా, యుద్ధానికి వెళుతున్నటువంటి యెహోషాపాతు తన ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మనుషుల్ని ఎవరు నమ్మొద్దండి. ఎవరు నమ్మాలి? యెహోవాను నమ్ముకోనండి. రెండోదిగా ఆయన ప్రవక్త ద్వారా, తన దాసుని ద్వారా, యహాజీయాల ద్వారా ధైర్యపరిచాడు కాబట్టి ప్రవక్తను నమ్ముకోండి, అప్పుడు మీరు ఏమవుతారు? స్థిరపరచబడతారు. ఒక విశ్వాసి దేవుని నమ్మాలి, ఆ మీదట ప్రార్థన చేసే దైవజనుని నమ్మాలి. ఈ రెండు నమ్మకాలు లేకుండా తన జీవితంలో ఏదైనా సాధిస్తారంటే ఏది సాధించలేరు. అది మన మనసులో పెట్టుకోవాలి. ఈ రాజు అంటున్నాడు, నన్ను నమ్ముకోని అనట్లేదు. ఎవరు నమ్ముకోమంటున్నాడు? మీ దేవుడని యెహోవాను నమ్ముకోనండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తను నమ్ముకోనండి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని వారితో చెప్పి జనులకు హెచ్చరిక చేశాడు. యెహోవాను స్తుతించండి, గాయకులను ఏర్పాటు చేయండి అని చెప్పేసి, పరిశుద్ధ అలంకారం ధరించుకోనండి అని చెప్పేసి వారితో మాట్లాడుతూ యెహోవా కృప నిరంతరం ఉండును అనే మాట చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళంతా కూడా ఇలాగ స్తుతిస్తున్నారు. 22వ వచనంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టిన గనుక వారు హతులైపోయిరి. ఏమైపోయారు? హతులైపోయారు. 24వ వచనం, యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలన పడి ఉండిరి, ఒకడునూ తప్పించుకొనలేదంట. హల్లెలూయా. వీళ్ళు యుద్ధం చేశారు చెప్పండి. వీళ్ళు యుద్ధము చేయలేదు, కానీ అక్కడ ప్రజలు ఏమైపోయారు? చచ్చిపోయారు, శవాలై కూర్చున్నారు. కారణం ఏంటి? దేవుడే యుద్ధం చేస్తానన్నాడు, కానీ వీళ్ళు మధ్యలో కూర్చున్నారా? దేవుడే యుద్ధం చేస్తాడని ఊరుకున్నారా చెప్పండి? ఊరుకోలేదు. వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఘనపరిచి. అందుకే మన జీవితాల్లో ప్రార్థన చేయడం కంటే ఎక్కువగా స్తుతించడం నేర్చుకోవాలి. స్తుతించండి అంటే చాలామందికి ప్రార్థన ఒకటే తెలుసు. ప్రార్థన కాదు మనం చేయాల్సింది, స్తుతించాలి. మొదట దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్తుతించగలుగుతామో ఆ తర్వాత అడగవలసిన వాటిని ప్రార్థన రూపంలో అడగవచ్చు. అర్థమవుతుంది కదా? స్తుతించాలంటే మనకు కొన్ని కార్యాలు గుర్తు రావాలి. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? పరాక్రమంగల బలాఢ్యుడవయ్యా కదా, బాహుబలం చేత నీ ప్రజలను బయటికి తీసుకొచ్చినవయ్యా, నీ యొక్క స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని ఇస్తానని చెప్పినవయ్యా. కొంతమంది చాలామంది దేవుని నమ్ముకున్నామంటారు, ప్రార్థన చేయంటే ఏమంటారు? ఇట్లా చూపిస్తారు. ఆయన్నే చేస్తాడు ప్రార్థన బాగా, అవునా కదా? ఆయన్నే బాగా చేస్తుంది. మరి నువ్వేం చేస్తావు? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? భోజనాలు ఉన్నాయన్నప్పుడు బియ్యం చేస్తుంటారు వాళ్ళు. బియ్యం చేయనీక, కూరగాయలు కోయనీకి వచ్చి హడావుడి చేస్తావు. అబ్బా ఎంత ప్రేమల దేవుని మీద అన్నట్టుగా. అదంతా కడుపు తిప్పల, కడుపు కోసం కాదు సుమా. కడుపు కాలింది ఇక్కడ. యెహోషాపాతు కడుపు కాలింది, తన ప్రజలకు కూడా కడుపు కాలింది. ఎలాగ చెప్పండి? ఉపవాసం ఉన్నారు వాళ్ళు అక్కడ.
ఉపవాసం ఉండి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు, దేవుని కొరకు బ్రతుకుతున్నారు. అందుకే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఉపవాసం ఉండి వ్యక్తిగతంగా సమస్యను బట్టి మనం ప్రార్థన చేయాలని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన సమస్యకు భయపడకుండా సమస్యను తొలగించి దేవుడి మీద ఆధారపడి దేవునికి మీద విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన దేవుడు వింటాడు అనే దానికి సాదృశ్యంగా దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాడు. అయితే మన సమస్యకు విజయానికి మధ్యలో చేయవలసిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి మనము స్తుతి ఆరాధన లేక స్తుతించడం మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడే యుద్ధము జరిగిస్తాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 25వ వచనంలో యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టింది. ఎన్ని వేల మంది వచ్చింటారు యుద్ధానికి కదా, అవునా కదా? కొన్ని వేల మంది సైన్యం అని రాయబడింది అక్కడ. సైన్యమే వచ్చారు. కానీ అంత పెద్ద సైన్యము, బలము కలిగిన సైన్యము, గొప్ప సైన్యం అని బైబిల్ ఉంది కదా. అది గొప్ప సైన్యం అంట, బలం కలిగినటువంటి సైన్యం. అలాంటి సైన్యముతో కనీసం చీపురు పుల్ల తీసుకొని కూడా వాళ్ళు అని కూడా బెదిరించలేదు. వీళ్ళు కేవలం దేవుడి మీద ఆధారపడ్డారు, నిలబడ్డారు, అంతే. దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుడి మీద ఆధారపడి దేవుని స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఆ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. మన జీవితాల్లో వచ్చే ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు అనేటువంటి విశ్వాసము, నిరీక్షణతో మనం ఈ లోకంలో కొనసాగాలి. ఎందుకంటే మనము అబ్రహాము యొక్క సంతానం అని యూదులు చాలాసార్లు చెప్పారు కదా. మేము అబ్రహాము సంతానం అన్నారు. మరి అబ్రహాము చేసిన మంచి క్రియలు వారు చేయలేకపోయారు. మనం కూడా క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. క్రైస్తవులుగా మనం ప్రార్థన చేయకపోతే ఎలాగ చెప్పండి? తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన కంటే ముందుగా దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడానికి ముందుగా ఏ విషయంలో మనం భయపడుతున్నాం అది గుర్తు చేసుకుంటూ దేవుని గొప్ప శక్తి మీద ఆధారపడి దేవుని కొరకు మనం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే తప్పకుండా మన ప్రార్థనకు జవాబు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందమ్మా? మన సమస్యలు ఎవరు చెప్పకూడదు? మనుషులకు చెప్పకూడదు. నాకు తెలిసి మనతో ఉన్న ఆత్మీయులతో పంచుకోవాలి. ఉదాహరణకు నేను చెప్తాను. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో వేస్తానని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు దానియేలుకు తెలిసింది ఈ సంగతి. దానియేలుకు తెలిసినప్పుడు ఏం చేశాడు ఆయన? ఒరే, ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే మనం అందరం ప్రార్థన చేద్దాం అన్నాడు. అవునా? ఆత్మీయ స్నేహితులు చెప్పుకొని ఒకరి సమస్య ఒకరు ఏం చేయాలా? ప్రార్థన. దేవుడి మీద ఆధారపడాలి. సేవకుని ప్రార్థన, అలాగే స్నేహితుని యొక్క, అది కూడా ఎవరు? ఆధ్యాత్మికమైన స్నేహితులు. ఎవరు చెప్పొద్దని చెప్పేసి అట్టనే ఉన్నావు అనుకో, ఆ సమస్య నిన్ను బాగా కృంగదీస్తుంది. చివరికి ఏమైపోతావు అంటే దేవునికి దూరం అయిపోతావు. గమనించండి. ఈరోజు ఒక వార్త చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆమెకి ఏమి బాధలు వచ్చినాయో ఏం పాడో కానీ ఆమె 2 సంవత్సరాల పిల్ల, ఒక పిల్లనే ఉంది, ఒక అమ్మాయి. తల్లికి ఎప్పుడు కూడా పిల్లల మీద ఉంటుందా లేదా? ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. ఎంత కసాయిదైనా. కాపు ఆమె బాధను తట్టుకోలేక ఆ పిల్లను ఆ వీపు కట్టుకొని బట్ట కట్టుకొని ఈమె పోయి చెట్టుకు ఊరేసుకుని చచ్చిపోయింది. 2 రోజులు అయిపోయింది. ఆ పిల్లకి ఆహారం లేదు. అమ్మ లేయమ్మా లేయమ్మా అంటుంది. చిన్న అమ్మాయి కదా, 2 సంవత్సరాలు. అమ్మ లేయి, ఆకలి అవుతుందంటే ఎంత పిలిచినా రావట్లేదు. వాళ్ళమ్మ చచ్చిపోయింది. అప్పుడు ఆ కట్టుకున్నటువంటి ఆ బట్టలోంచి అటు కదిలి ఇటు కదిలి మొత్తం జారి కింద పడి అమ్మాయి చిన్నగా రోడ్డు మీదకి వస్తే ఎవరో గుర్తుపడితే ఎవరు ఈ అమ్మాయి ఇక్కడ ఉందని చూస్తే ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? చనిపోయిన శవంలో నుంచి బయటకు వచ్చింది. అక్కడ వాళ్ళమ్మ ఉరివేసుకుని చనిపోయింది. ఒకవేళ ఆమె సమస్యను ఎవరికైనా పంచుకునింటే ఆ పని జరిగేదా చెప్పండి? చావే సమస్యకు పరిష్కారం కానే కాదు. అంతనం ఉంటే సరిపోదు. మంచి దేవుణ్ణి హృదయంలో కలిగి ఉండాలి. అప్పుడు ఎంత సమస్య అయినా సమస్య పోవాలే కానీ మనం మాత్రలు అంతేనా? అప్పులు తట్టుకోలేక, సమస్యను తట్టుకోలేక చనిపోతే బాధపడేది ఎవరు? తల్లి తండ్రి కదా. కాబట్టి ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. యెహోషాపాతు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకటే నిర్ణయం తీసుకోండి. ఏంటది? దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.
ఉపవాసం ఉందాం, దేవుడు తప్పకుండా చూస్తాడు, సహాయం చేస్తాడు అని దేవుడిని స్తుతించడం నేర్చుకున్నాడు. అందుకే ఆ స్తుతిలో దేవుడు సమస్యను ఏం చేశాడు? తొలగించేశాడు. ఏ మహాసైన్యం, ఏ గొప్ప సైన్యం అని చెప్పబడిందో ఆ గొప్ప సైన్యం వాళ్ళే చచ్చిపోయారు. చివరికి వాళ్ళకు ఆ బంగారు వెండి అంతా తీసుకొని రావడానికి 3 దినాలు పట్టింది. కారణం ఏంటంటే దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. దేవదూతలను పంపిస్తాడు, యుద్ధాన్ని జరిగిస్తాడు. అందుకే చాలాసార్లు పాట పాడతాం. ఏమని పాడతాం? యుద్ధము యెహోవాదే అని ఈడ పాట పాడతారు. మళ్ళీ ఇంటికి పోయినాక వీళ్ళు యుద్ధం చేస్తుంటారు. భార్య భర్తల యుద్ధం ఎప్పుడు ఉంటుంది? యేసయ్య చెప్పాడు, కత్తి పట్టినవాడు కత్తితోనే. ఓయ్ పేతురు, నీ కత్తి తీసి ఎక్కడ పెట్టు? పెట్టెలు దాచిపెట్టమన్నాడా? నీ వరలో పెట్టేసేయి. నేను అడిగితే సహాయము 12 వ్యూహముల సేన రాగలదు. అంతే కదా? కాబట్టి యుద్ధం చేయడానికి కాదు, మనము యుద్ధము చేసే దేవుడి మీద ఆధారపడి మనకున్న సమస్యలో ప్రభు దగ్గర ఏం చేయాలి? మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి, స్తుతించాలి. ప్రార్థనకు ముందుగా దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ ఆయన మీద ఆధారపడితే తప్పకుండా ఆయన మనకు సహాయము చేయగలడు. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్.